హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అయితే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ వస్తుంది కదా. వైట్ హెయిర్స్తో అయితే చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఈరోజు ఒక మంచి టిప్ చెప్దామని మేము ముందుకు వచ్చాను. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు నార్మల్గా అయితే బ్లాక్ హెయిర్ని అప్లై చేస్తూ ఉంటారు హెయిర్కి. అది అప్లై చేయడం వల్ల హెయిర్ అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, వైట్ హెయిర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైంకి తొందరగా వైట్ హెయిర్ పెరగడం వల్ల ఇంకా రెగ్యులర్గా బ్లాక్ హెయిర్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నుంచి బ్లాక్ హెయిర్ని యూజ్ చేసే ముందు అందులో కొంచెం క్వాంటిటీ ఆమ్లా పౌడర్ ఐడియా ఉంటుంది మీకు, ఉసిరికాయ పౌడర్ అండి. ఇది కూడా సేమ్ క్వాంటిటీ తోటి మిక్స్ చేసేసి లైట్గా హీట్ వాటర్ తీసేసుకొని, మరీ హీట్ వాటర్ కాకుండా జస్ట్ నార్మల్ హీట్ వాటర్ తీసేసుకొని అప్లై చేయడం వల్ల అదొక మంచి ఫేస్ లాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం బీట్ చేసేసుకొని ఇంకా నీట్గా అవి రెండు సేమ్ క్వాంటిటీ తీసేసుకొని ఆమ్లా పౌడర్ అండ్ బ్లాక్ హెన్నా అండ్ నార్మల్ హీట్ వాటర్ ఈ మూడింటిని వేసేసి ఇలా ఒక ఫేస్ లాగా అప్లై చేసేసుకొని ఇంకా హెయిర్కి పట్టించి ఒక్క 1 అవర్ ఆగి హెడ్ బాత్ చేయడం వల్ల వైట్ హెయిర్ అనేది తగ్గుతుంది. వచ్చే హెయిర్ని అయితే ఆపగలమండి. ఆమ్లాకి అటువంటి గుణాలు ఉన్నాయి. ఉసిరికాయ పౌడర్ మన హెయిర్కి కూడా చాలా మంచిది, ఇంకా హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. బాయ్.